హాయ్ ఫ్రెండ్స్! నేను మళ్ళీ వచ్చేసాను. మొన్న దుర్గాష్టమి రోజు చరణ్ అయితే గుడికొచ్చేసాడు ప్రసాదం కోసం. ఈ అన్న కూడా ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏంటి? ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడంటే మీరే చూడండి. ప్రసాదం కోసం ప్రసాదం తీసుకొని మళ్ళీ ఇంకో ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నాడు. అట్లుంటది మన సురేందర్ అన్నతోని. ఇంకా అలా మనమైతే నిన్న నెల్లూరుకైతే వచ్చేసాం. మన నెల్లూరులో ఒక్క కట్ట మామిడాకు వచ్చి రూ. 20 అదే మన ఊర్లో అయితే ఫ్రీ. ఇంకా ఆ తర్వాత మనోళ్ళు వాలీబాల్‌కి పిలిస్తే వచ్చామయ్యా. ఉయమ్మ వద్దొద్దు. ఉయమ్మ. హాయ్ ఫ్రెండ్స్. వరుణ్ ఓకే. వరుణ్ సాయి, ప్రదీప్, గౌతమ్, జిత్తు, కౌశిక్ వీళ్ళందరి గురించి ఇంకో వీడియో ఖచ్చితంగా తీస్తాను. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. సారీ గాయ్స్, ఈ వీడియో సీక్రెట్ గా తీసాం. ఏమనుకోకుండా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అసలు పాయింట్ ఏంటంటే మన గౌతమ్ టీమ్ లో ఎవరు తప్పు చేసినా గౌతమ్ నే వాళ్ళ టీం వాళ్ళు తిడుతున్నారు. మీరే చూడండి. రాడు. ఇంకా లాస్ట్ లో గౌతమ్ కౌశిక్ మామూలుగా కొట్టుకోలేదు, చెప్పులు ఇసురుకున్నారు అసలు. ఇంకా ఆ తర్వాత అయితే మనం మన పోలేరమ్మ గుడికి అయితే వచ్చేసాం. జై పోలేరమ్మ తల్లి! ఎన్ని రోజులైందమ్మా మిమ్మల్ని చూసి. అమ్మవారికి ఈ అలంకరణ, ఫ్లవర్ డెకరేషన్ చాలా అద్భుతంగా చేశారు. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇంకా ఆ తర్వాత మనం మన రామాలయానికి అయితే వచ్చేసాం. ఎక్కడెక్కడ ప్రసాదం ఉంటే అక్కడక్కడ సురేంద్రనే ఉంటాడు. ఎంతసేపు అయినా ప్రసాదం కోసం వెయిట్ చేస్తాడు. ప్రసాదంలో జీడిపప్పు, ద్రాక్ష కోసం వెతికించాడు. ఇంకా ఆ తర్వాత ప్రసాదం తీసుకున్నాడు, వెళ్ళాడు, రిపీట్. ఇంక ఇదండి ఇవాల్టి విశేషాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.